నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇవాళ వచ్చేసి నేను మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ దగ్గర రావడం జరిగింది. మన ఓం ప్రకాష్ అన్న షెడ్. ఇది వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 10. ఈ ఎపిసోడ్ నెంబర్ 10లో వచ్చేసి మనకు ఏమేమి గణపతులు ఎంతవరకు అప్డేట్ అయింది ఏంటి అని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవన్నీ వచ్చాను. అండ్ అలానే నా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు వచ్చేసి మన వరంగల్లోనే ఫస్ట్గా మనకు యూనిక్ మోడల్స్ అంటే మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ అలానే ఈ 2024లో చాలా స్పెషల్ అయిన గణేషులు మన యూనిక్ మోడల్స్లో ఏమేమి చేసిండ్రు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే చాలా స్పెషల్గా ముంబై మోడల్ గణేషులు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఏంటంటే అన్నతోనైతే కొంచెం మాట్లాడిస్తాను. నమస్తే అన్న ఓం ప్రకాష్ అన్న. నమస్తే సంతోష్ భాయ్. అన్న ఇప్పుడు వచ్చేసి 2023 అండ్ 2022 అండ్ 2021లో చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే మనం చూపెట్టడం జరిగింది అన్న. ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ మన ముంబై మోడల్ కూడా గణేష్లు అయితే మన దగ్గర చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇప్పుడు మనకి ఇంకా ఏమన్నా ముంబై మోడల్ గణేష్లు కానీ ఏమన్నా అవైలబుల్లో ఉన్నాయన్న. ఇంకా ఎన్ని హైట్స్ వరకు అయితే మనం ముంబై మోడల్స్ వస్తే మాత్రం ఆర్డర్స్ వస్తే మాత్రం చేయగలుగుతాం మళ్ళీ దాని ఒకసారి చెప్పంటారు అన్న. అన్న ఇప్పుడైతే ఏం ఆర్డర్స్ తీసుకోవట్లే అన్న. ఆల్రెడీ మన దగ్గర పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న విగ్రహాలే యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలానే చేసినాం, ఒక 20 మోడల్స్ చేసినాం. ముంబై మోడల్స్ కూడా ఒక 4 మోడల్స్ చేసినాం మన దగ్గర. ఇప్పుడు ఏవైతే పెయింటింగ్ కాకముందు ఎవరైనా వస్తే పెయింటింగ్ చేయించుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆగస్ట్ 15th వరకు వస్తే ఆల్మోస్ట్ టోటల్ 100% పెయింటింగ్ అయిపోద్ది అన్న మన దగ్గర. అప్పుడు వచ్చేసి పెయింటింగ్ సెలెక్షన్ చేసే ఛాన్స్ ఉండదు. ఎవరైనా పెయింటింగ్ కావాలనుకుంటే ముందే వచ్చి బుక్ చేసుకోవాలి. లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం కనబడాలంటే ఆగస్ట్ 15 తర్వాత వస్తే మనకు మొత్తం విగ్రహాలు రెడీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చేసి అన్న ఇప్పుడు మన ముంబై మోడల్లో ఏమేమి గణేషులు ఉన్నాయి అండ్ యూనిక్ మోడల్లో ఏమేమి గణేషులు ఉన్నాయి చూద్దాం ఒకసారి. ముంబై గణేషులు ఫస్ట్ చూద్దాం మనం. కొంచెం పబ్లిక్ ఇయర్ నుండి అడుగుతున్నారు కదన్న, దానికోసం అని చెప్పేసి మనము ఒక 4 మోడల్స్ అయితే ముంబై గణేష్ చేసినాం డిఫరెంట్ టైప్ లా. దాంట్లో ఫస్ట్ మోడల్ అన్న ఇది ముంబై గణేష్ లో హార్సెస్ వచ్చేసి ఇట్లా సూర్య చక్రము. ఈ మొత్తం అంతా క్లాత్ వస్తుంది అన్న. ధోతికి షాల్వా అంతా క్లాత్ వస్తుంది. క్లాత్ వచ్చేసి ఇదంతా ముంబై స్టైల్లో వస్తుంది. పెయింటింగ్ కూడా మన దగ్గర. ఇది ఒక మోడల్ అన్న. అంటే కుందన్ వర్క్స్ గిట్లా ఏమన్నా ఇంకేమన్నా అడిషనల్ వస్తాయన్నా? కుందన్ వర్క్స్ అనేది కస్టమర్ డిమాండ్ పైన అన్న. కస్టమర్ కావాలంటే కుందన్ వర్క్ కూడా చేసిస్తాం మనము. కాస్ట్ కొంచెము ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మనము యాజ్ ఇట్ ఈజ్ ముంబై టైప్ చేసిస్తామన్నా. రీజనబుల్ రేట్లో అయితే మనం అవైలబుల్లో పెట్టేసినామన్నా. మనకి 45,000 చెప్తున్నామన్నా. కొంచెం డిస్కౌంట్ చేస్తాం దీంట్లో. ఓకేనా. ఇంకొక విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇంకో విగ్రహం ఇదన్నా, ఇది ఆర్డర్ పైన చేస్తున్నాము. దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ సైడ్ కి డిజైన్స్ వస్తాయి. ఆర్డర్ చేశారు కాబట్టి అది మోడలింగ్ వర్క్ నడుస్తుంది అన్న. మోడలింగ్ వర్క్ అయిపోయిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ అయింది దీని వర్క్. అలానే ఇప్పుడు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ గణేశుడు అయితే ఉన్నాడు కన్నా, అసలు ఇక్కడ మనకు ఇది ఏంది అసలు ఆర్డర్ అన్నట్ట? చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నది నాకు తెలిసి. అవునన్నా, ఇప్పుడు మేము చేసిన అన్ని విగ్రహాల్లో ఇది డిఫరెంట్ అన్న. ఇది ఆర్డర్ పైన చేస్తున్నాము. ఇది మైబాద్ కి బుకింగ్ అయిందన్న. ఇది వాళ్ళు చేయించుకుంటున్న డిజైన్. ఇది 3 లయన్స్ అన్న. ఈ 3 లయన్స్ పైన నిలబడ్డ వినాయకుడు. ఇది ఆఫ్టర్ పెయింటింగ్ అంతా క్లాత్ వర్క్ అయిన తర్వాత మేబీ ఇదే మా షాప్ కి ఈ బ్రాండ్ అంబాసిడర్ టైప్ లా ది బెస్ట్ గణేష్ ఇది. అంటే 2024లో ఇన్ సాయి గణేష్ కళాకారులో మాత్రం స్పెషల్ గణేష్ అంటే ఇది 2024లో మాత్రం. అండ్ అలానే ఇంకో గణేష్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనము. ఇంకో గణేష్ అన్న, ఇది వెనకాల ఇట లోటస్ టైప్. అది టోటల్ గా ముంబై స్టైల్ అన్న సిట్టింగ్. ఇది దీనికి వచ్చేసి అంతా క్లాత్ వర్క్ వస్తుంది అన్న. పంచా షాల్వా గిట్లా కుందన్ వర్క్ గిట్లా చేస్తాం దీనికి అంతా. ఇది కూడా ఒక 45 రేంజ్ లో ఉందన్న. ఎవరైనా కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు మనకు ఇంకా యూనిక్ మోడల్స్ కూడా ఉన్నాయి కదా లోపల. యూనిక్ మోడల్స్ కూడా నార్మల్ గా మన గణేష్లు ఉన్నాయి కదన్న, ఆ టైప్ లో యూనిక్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి యూనిక్ మోడల్స్ చూద్దాం లోపల మనం. ఈ గణేష్ గురించి చెప్పండి అన్న. ఇది యూనిక్ మోడల్ అన్న. ఇది అంటే ఒకటే పీస్ ఉంటుంది అన్న మన దగ్గర. మళ్ళీ ఇలాంటి పీస్ దాదాపు ఇప్పుడు వరంగల్, కౌరట్ల, కరీంనగర్, ఇక్కడ హైదరాబాద్ కూడా ఇలాంటి పీస్ లేదు. ఇది కొంచెం మేము గ్రాఫ్ తీసుకుని ఇది పెయింటింగ్ తీసుకుని దాని ప్రకారంగా చేసిన మోడల్ అన్న. ఇది
ఇది ఒక మోడల్ అన్న. ఇది ఒక 12 feet లో అన్న. ఈ టోటల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా త్రిశూలాలతో డెకరేషన్ చేసామన్న. ఇది కూడా ఒక యూనిక్ మోడల్ అన్న. ఇది ఒకటే పీస్ ఉంటది, మళ్ళీ ఇట్లాంటి పీస్ ఉండదు అన్న మన దగ్గర. డిజైన్ కి ఒకటే పీస్ అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చేసి మన యూనిక్ మోడల్స్ అనేది మీకు ఎన్ని రోజుల ముందు ఆర్డర్ ఇస్తే మీరు ఇట్లా యూనిక్ మోడల్ చేస్తారన్న? యూనిక్ మోడల్ మనకు 45 days బిఫోర్ అన్న. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర పెయింటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఉన్న వాటిలలో సెలెక్షన్ చేసుకోవచ్చు కస్టమర్స్. కొత్తగా అయితే ఏం ఆర్డర్స్ తీసుకొని చేసే ఛాన్స్ లేదన్న ఇప్పుడు. అండ్ అలానే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామన్నా. ఇది సూర్య భగవాన్ టైప్ అన్న. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఇట్లా 2 sides హార్సెస్ వస్తాయి. ఇదంతా సూర్య చక్రం లాగా. ఆ పైన వచ్చేసి ఆ ఓపెన్ లోగో ఉంది కదా, దాంట్లో వచ్చేసి మనకి యూత్ పేరు ఉంటది కదా, మండలి పేరు గజాన మండలి అట్లా అని చెప్పేసి అది ప్రింట్ చేసి ఇస్తామన్న అక్కడ వాళ్ళకి. ఇది ఓన్లీ ఇది ఒక్క గణేష్కి అవైలబుల్ ఉందన్న. ఇట్లా మోడల్లో ఇది ఇంకో టైప్ అన్న. దీంట్లో వచ్చేసి ఈ లయన్ మిడిల్లో లయన్ వచ్చిందన్న. ఇటు ఇటు వచ్చేసి ఆ ఏనుగు తలలు. ఇది పెయింటింగ్ లో హైలైట్ ఉంటది అన్న. దానిపైన అంతా ఆర్టిస్ట్ వర్క్ చేపిస్తాం ఏనుగుల తలాల పైన. ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక 11 feet వరకు వస్తుంది అన్న. ఇది కూడా ఒక యూనిక్ పీస్. మళ్ళీ ఇలాంటి పీస్ అనేది మన షెడ్ లో కానీ ఇక్కడ వరంగల్లో కానీ అవైలబుల్ లేదు. ఈ విగ్రహం గురించి చెప్పండి అన్న. చాలా డిఫరెంట్ గా ఉంది గణేష్. అవునన్నా, ఇది శేషనాగ్ అన్న. ఈ అన్ని స్నేక్స్ అన్న. స్నేక్స్ లో వచ్చేసి మధ్యలో త్రిశూలాలు అక్కడక్కడ మధ్యలో. ఈ శేషనాగ్ టైప్ లో కొంచెం కస్టమర్లు ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి ఈ స్నేక్స్ పెట్టి ఈ డిజైన్ చేసినామన్న. ఇది కూడా సింగిల్ పీస్ అన్న. మనకు వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడ ఉండదు. మా షెడ్ లో కూడా ఒకటే పీస్ ఉంటది. ఇది యూనిక్ మోడల్. ఇది అన్న మొత్తం టోటల్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాడు. అసలు ఏంటిదన్న ఇది? అసలు మొత్తం గిన్ని చేతులు, మన శివుని తలకాయలు మాత్రం. అవునన్నా, అది శివుని 5 తలలన్నా 10 చేతులు. ఇది టోటల్ గా వచ్చేసి శివుని అవతారాల టైపులన్నా. దీనికి వచ్చేసి 2 స్నేక్స్ వచ్చినాయి, 2 త్రిశూలాలు, 5 తలలు, 10 చేతులు. ఇది వచ్చేసి పెయింటింగ్ లో బాగుంటది అన్న. ఇది హైదరాబాద్ లో నెంబర్ 1 సేల్ అయిన విగ్రహము. డ్రాయింగ్ తీసుకొని మేము విగ్రహం చేయడం జరిగింది. ఇది కూడా అవైలబుల్ ఉందన్న. కస్టమర్స్ కి ఎవరన్నా కావాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని బుకింగ్స్ అయిపోతున్నాయి యూనిక్ మోడల్స్ లో. ఇప్పుడు ఈ గణేష్ కి వచ్చేసి ఇవాళ పెయింటింగ్ స్టార్ట్ అయిందన్న. ఒక 2-3 days లో పెయింటింగ్ కంప్లీట్ అయింది. ఎవరైనా కలర్ చాయిస్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన కలర్ మనం వేయచ్చు అన్న. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇంకో యూనిక్ మోడల్ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో యూనిక్ మోడల్ గణేష్ కూడా మీకు చూపిస్తా. చూసుకున్నట్టయితే మనకు మొత్తం లయన్ ఫేసెస్ తో అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ కదా చూసింది కదా. ఇప్పుడు ఏంటంటే ఓం ప్రకాష్ అన్నతో అయితే మాత్రం ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఏంటంటే మన అన్నతో మాట్లాడి, ఇప్పుడు అన్న బిజీ ఉంటారు కదా, ఫెస్టివల్ అనేది చాలా. అండ్ అలానే మీకు మొత్తం అయితే ప్రజెంట్ గా అయితే మాత్రం, ఎందుకంటే ఇక మన సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా జోష్ ఉండాలి ఉంటారు ఎప్పుడైనా అని మాత్రం నేను వాళ్ళ విగ్రహాలు కూడా చూపెట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా నేను కొన్ని పేర్లు కూడా మర్చిపోయినా, వాస్తవం చెప్పాలంటే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫోన్ చేసి చెప్పింది. కానీ వాళ్ళ విగ్రహాల వాళ్ళ గణేశులు అయితే మాత్రం అప్డేట్ అయితే నేను చూపిస్తున్నా. చూసుకుందాం. ప్రజెంట్ అయితే యూనిక్ మోడల్ గణేష్ అయితే మీకు టోటల్ గా అయితే మాత్రం ఇక్కడైతే చూపించేస్తాను. చూసింది కదా, ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం ఏనుగు ఫేసెస్ అండ్ లయన్ ఫేస్ ఇంతకుముందు అన్న చెప్పిండు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే మనకు మొత్తం త్రిశూలాలు ప్లస్ మహాదేవుడు. ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకు ఫ్లవర్, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఫ్లవర్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం. ప్రజెంట్ గా అయితే మన బొజ్జ గణపయ్య, భారీ గణపయ్య. ఇంకా కలరింగ్ వేస్తే మాత్రం ఇక మస్తు ఉంటుంది అసలు. ఇక కలరింగ్ స్టైల్ అనేది అంటే మీకు తెలుసు, ఓం ప్రకాష్ అన్న ఎంత బ్రహ్మాండంగా ఇస్తాడు ఏంటని మాత్రం చూసుకుందాం. ఏంటంటే మొత్తం వైట్ అయితే కొట్టడం జరిగింది అన్న వాళ్ళు.
చూసుకోవచ్చు ఈ లైన్ లో మొత్తం వైట్ ఫినిషింగ్ అనేది మొత్తం వైట్ కలర్ అనేది కొడుతున్నారు. ఇది కొట్టినాక దాని తర్వాత మాత్రం మనకు ఫినిషింగ్ మొత్తం వైట్ కలర్ అయిపోయినాకనే అన్న వాళ్ళు పెయింటింగ్ అయితే ఉంటారు. మన హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ కాడికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ప్రజెంట్ గా వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ధూల్పేట్ మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేశుడు చూసుకోవచ్చు. మనకు మూషికుడు వచ్చేసి కింద లెఫ్ట్ మన మూషికుడు అయితే ఉండే. అండ్ చూసినట్టయితే మనకు అన్న వాళ్ళు వచ్చేసి ఇది ఫినిషింగ్ కోసం చాలా మంచి కలరింగ్ అయితే రావడానికి మాత్రం ఫినిషింగ్ కోసం అన్న వాళ్ళు మట్టి అనేది పెడతారు. చూసుకోవచ్చు మనకు వెంకటేశ్వర స్వామి వారి నామాలు అండ్ అలానే మనకు కిరీటం పైన గణేశునికి చూసుకున్నట్టయితే మాత్రం మనకు కృష్ణుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఒక సైడ్ చూసుకుంటే చక్రం అండ్ ఒక సైడ్ చూసుకుంటే శంఖం అయితే ఉన్నాయి కదా, చూసుకున్నారు కదా. ఇక మనకు ఈ లైన్ లో చూసుకుంటే మాత్రం సేమ్ గణేశులు అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ ఇంకో గణేశుని కాడికి అయితే పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుని కాడ అయితే మాత్రం మనం చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఈ గణేశునికి మూషికుడు వచ్చేసి రైట్ సైడ్ న అండ్ గణేశుడు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం జరిగింది. అది కూడా మన పాము పడగల పైన చూసింది కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనకు నాగం పాములు శేష నాగులు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకుందాం ప్రజెంట్ గా అయితే ఒక చిన్న గణపతి అంటే ఒక 7 feet గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవడం జరిగింది. మనకు సింహాసనం పైన చూసింది కదా. ఈ గణేషుని చూడండి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే చాలా మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది, చూసింది కదా. ఈ గణేషునికి మాత్రం చెప్పాను కదా మీకు హైట్ కూడా. అండ్ అలానే మనకు ఇంకో ఈ లైన్ లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణేషులు అయితే ఉండడం జరిగింది చూడండి. ఇటు సైడ్ అయితే మాత్రం మొత్తం సేమ్ గణేషులు అయితే మనకైతే చూసేసినాం ఆల్రెడీ.